నన్ను బలపరచు క్రీస్తు యందు నేను సమస్తము చేయగలను. దేవుడు మన పక్షమునుండగా మనకి విరోధి ఎవడు? ఆమేన్, ఆమేన్. పిలుపును మన ఏర్పాటు ఎలా నిశ్చయం చేసుకోవాలి అంటే, నిన్నటి దినాన్ని మనం చూసాం. మనం కొన్ని రెస్పాన్సెస్ని మనం చూస్తాం, మనం కొన్ని రియాక్షన్స్ని మనం చూస్తాం. మనం చూడండి, లోకంలో కూడా ఒక లా ఉంది కదా, దెర్ ఇస్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ కదా. సో అలా నువ్వు ఎంత నీ పిలుపును, నీ ఏర్పాటును నిశ్చయం చేసుకోవాలి అని ఎంత ఆశతో చూడాలంటే, ఈరోజు నీ చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి మాత్రమే నువ్వు తెలుసుకోగలవు. చూడండి, మొదటి సాక్ష్యం యెరూషలేములో నుండి యోదయ, సమరయ, భూదిగంతముల వరకు వస్తుంది. నువ్వు సాక్షిగా ఉంటావు. నువ్వు సాక్షిగా ఉండడాన్ని బట్టి అవతల నుంచి వచ్చే రియాక్షన్ అంటే ఎక్స్పెక్ట్ ద వర్స్ట్ అన్నమాట. చాలా పాజిటివ్గా ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేసి ఫెయిల్ అయ్యి హృదయం బాధపడి నొచ్చుకొని, ఏంటి ప్రభా ఇలా అవుతుంది, ఈ స్టేజ్లో దేవుడు ఉంచట్లేదు. రెస్పాన్స్ ఇలా ఉంటుంది అని ముందుగానే ప్రిపేర్ చేస్తున్నారు. అందుకే చూడండి, ఎవరైనా పొగుడుతూ అలా గనక కనబడ్డారనుకోండి, పౌలు యొక్క అనుభవం ఏంటో తెలుసా? బట్టలు చింపుకొని, వీటికి మేము పాత్రులం కాదు, వృద్ధి కలుగు చేయవాడు దేవుడు, మహిమ దేవునికి రావాలి, కీర్తి దేవునికి రావాలి, ఇవి మాకు సంబంధించినవి కాదు అని బట్టలు చింపుకొని మరి ఏడ్చిన అనుభవం. అంటే ఆ రియాక్షన్ని తను ఆల్రెడీ ఎక్స్పెక్ట్ చేశాడు. పొగుడుతున్న అనుభవాల్ని తీసుకుని అబ్బాబ్బా ఎంత బాగా పొగుడుతున్నారు అని ఎక్కడ సాటిస్ఫై అయ్యాడా? చెప్పండి. లేదు. అందుకే మనం ఈరోజు ప్రార్థన చేద్దాం. మన పిలుపును, ఏర్పాటును నిశ్చయం చేసుకోవడానికి ఎలా నిశ్చయం చేసుకోవాలి అని దేవుడు నేర్పిస్తుండగా, ఇది మనకి బాగా అర్థం అవ్వాలని అండ్ మన మనస్సులు దీనికి ట్యూన్ అవ్వాలని ప్రార్థన చేద్దాం. ఎవరు కూడా నేను ఇంత చేస్తున్నాను, లేకపోతే నేను ఇంత బాగా మారాను, నేను ఇంత బాగున్నాను, నాకు లోకం కూడా ట్యూన్ అయ్యి నన్ను మెచ్చుకోవాలి, లోకం నాకు ట్యూన్ అయ్యి నన్ను మెచ్చుకోవాలి, నాతో బాగుండాలి అని ఎవరు ఆశపడద్దు. ఎందుకంటే ఆ రియాక్షన్ లోకం నుంచి వస్తుంది అని ప్రభు చెప్పలేదు. లోకం తన వారిని స్నేహించును. లోకం ఎవరిని స్నేహిస్తుంది? చెప్పాలా? ఎవరిని స్నేహిస్తుంది? తన వారిని. అర్థమవుతుందా? సో లోకం చక్కగా ఓకే ఓకే అంటూ వెళ్తుంది అంటే మనం ఎవరి వారం అయి ఉంటాం? లోకం వారం అయి ఉంటాం. అక్కడ కొంచెం డేంజర్ జోన్ ఉంది నాన్న. కొంచెం గ్రహింపులోనికి రావాలని, ఒక్కొక్క బిడ్డ దానికి యాక్సెప్టెన్స్లోనికి రావాలని ప్రార్థన చేద్దాం. ఎవరైనా ప్రార్థన అందుకోరా?
స్తోత్రాలు మా తండ్రి, స్తోత్రం మా ప్రభా, స్తోత్రం తండ్రి. మా పిలుపును ఏర్పాటును ప్రభా నాయన నిశ్చయం చేసుకున్నట్లు ప్రభా నాయన మేము ఎవరి వారం ప్రభా నాయన ఎచ్చటి వారమని ప్రభా నాయన లోక సంబంధులైతే ప్రభా నాయన లోకము తన వారిని స్నేహిస్తుందని ప్రభా నాయన స్తోత్రం తండ్రి, స్తోత్రం అయినా నాయన లోకంలో నుండి ప్రభా నాయన మీరు మమ్మల్ని ఏర్పరచుకున్నప్పుడు లోకం మమ్మల్ని ద్వేషిస్తుందని ప్రభా ఇది లోకం మా కొరకు ఇచ్చేటటువంటి రెస్పాన్స్ అని ప్రభా నాయన మీరు మాకు నేర్పిస్తుండగా తండ్రి నేను ఏ సంబంధం ప్రభా నాయన మేము తెలుసుకుని ప్రభా నాయన మీకు మాకు నేర్పించండి తండ్రి. మీకు వందనాలు ప్రభా, స్తోత్రులు రాజా, స్తోత్రాలు నాయన, స్తోత్రాలు మా తండ్రి, స్తోత్రం మా ప్రభా నాయన. పౌలు గారైతే ప్రభా నాయన స్తోత్రం తండ్రి, ఇట్టి మర్యాదలను సన్మానములను ప్రభా నాయన స్తోత్రం తండ్రి ఎక్స్పెక్ట్ చేసిన ప్రభా నాయన ముందుగానే ప్రభా నాయన వ్యతిరేకించినటువంటి సందర్భం తండ్రి ప్రభా నాయన మా పిలుపు ఏర్పాటు ఏ రీతిగా ఉన్నదని ప్రభా నాయన నిశ్చయం చేసుకుంటారో ప్రభా నాయన మీరే మా అందరికీ కృపదయచేయమని ఏసే పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకొని పొంది ఉన్నాం మా ప్రియ పరలోక తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ఇంకొక రకమైన రెస్పాన్స్ని కూడా మనం రెండు చూద్దాం. ఒకసారి రండి వెళ్దాం. అపోస్తల కార్యాలు 18వ అధ్యాయం. అపోస్తల కార్యాలు 18వ అధ్యాయం 5, 6, 7 వచనాలు చదవండి. 18వ అధ్యాయం 5, 6, 7 అక్క. కార్యాలు 18వ అధ్యాయము 5, 6, 7 వచనాలు. సీలయు తిమోతియు మాసిదోనియ నుండి వచ్చినప్పుడు పౌలు వాక్యము బోధించుటయందు ఆతురత గలవాడై యేసే క్రీస్తుని యూదులకు దృఢముగా సాక్ష్యం ఇచ్చుచుండెను. వారు ఎదురాడి దూషించినప్పుడు అతడు తన వస్త్రములను దులుపుకొని మీ నాశనములకు మీరే ఉత్తరవాదులు, నేను నిర్దోషిని, ఇక మీదట అన్యజనుల యొద్దకు పోతునని వారితో చెప్పి అక్కడ నుండి వెళ్ళి దేవుని యందు భక్తి గల తీతియు యాస్తు అను ఒకరి ఇంటికి వచ్చెను. అతని ఇల్లు సమాజ మందిరమునకు ఆనుకొని ఉండెను. ఆ సమాజ మందిరపు అధికారి అయిన క్రీస్తు తన ఇంటి వారందరితో కూడా ప్రభునందు విశ్వాసం ఉంచెను. మరియు కొరింథీయులలో అనేకులు విని విశ్వసించి బాప్తిస్మం పొందిరి. చూడండి, పౌలు యొక్క ప్రయాణంలో పౌలు వాక్యం బోధించుటయందు ఆతృత గలవాడే ఉన్నాడట. ఇది ఏథెన్స్ నుంచి బయలుదేరి కొరింథీకి వచ్చినప్పుడు జరుగుతున్న కొన్ని విషయాలు. అక్కడ సీలను ఇంకా తిమోతి కూడా మాసిదోనియ నుండి వచ్చి ఉన్నారట. పౌలేమో వాక్యం బోధించడానికి చాలా ఆసక్తిగా ఆతురత కలిగి అక్కడ యేసే క్రీస్తుని యూదులకు దృఢముగా సాక్ష్యమిస్తున్న సమయం. ఎందుకండి యేసే క్రీస్తుని చెప్పాలి? యూదులు రాబోతున్న మెస్సయ్య కొరకు ఎదురు చూస్తున్నారు కనుక వారికి ఆల్రెడీ ప్రవచనాలు ఉన్నాయి. ఆ నెరవేర్పులో ఇదిగో ఈయనే క్రీస్తు, ఈయన యందే నెరవేర్చబడుతున్నాయి అని చాలా దృఢంగా తాను తెలుసుకున్న, తనకు గ్రహింపులోనికి వచ్చిన, తనకు ప్రత్యక్షపరచబడిన విషయాలను చెప్పడానికి ఎంతో ఆతృతతో ఉన్న పౌలు అటువంటి సమయం వారు అనగా యూదులు దూషిస్తున్నారు. వారు యాక్సెప్ట్ చేయట్లా.
యూదులైన వారే దూషిస్తున్నారండి. యూదుల్లో నుంచి వచ్చిన యేసయ్యను యూదులే గుర్తుపట్టట్లా. సిలువ మరణం పొంది ఆరోహణమై, అంటే తిరిగి లేచి ఆరోహణమై ఆయన కీర్తి అంతటా వ్యాపించిన తర్వాత కూడా యూదులు ఇంకా నమ్మలేని స్థితిలోనే ఉన్నారు. వాళ్ళు ఎదురు చూస్తున్నారు. ఈ నాటికి కూడా యూదులు ఏ స్థితిలో ఉన్నారు? వారు ఎదురు చూస్తున్నారు. మెస్సయ్య వస్తారని ఎదురు చూస్తున్నారు. ఒక్కసారి ఆలోచించండి. మనం ఈ ప్రధాన యాజకులు పెద్దలు కలిసి కావలి వారికి ద్రవ్యమిచ్చి ఆ బాడీని వాళ్ళు తీసుకుని వెళ్ళిపోయారని చెప్పి ఒక అబద్ధం మాట్లాడించారు, గుర్తుందా? మనం చదువుకున్నాం. నేటి వరకు కూడా వారు అదే నమ్ముతున్నారు. అంటే అబద్ధాన్ని నమ్మినంతగా సత్యాన్ని నమ్మలేని ఒక స్థితిలో ఆనాటి యూదులు ఆగారండి. ఈరోజు నేను క్రైస్తవుడిని అని చెప్పుకుంటూ క్రీస్తును నిజముగా ఆశ్రయించని అనేక జనాంగంను మనం చూస్తున్నాం. వాక్యం చేతిలో పట్టుకుని ఉంటారు, కానీ అది హృదయంలోకి వెళ్ళట్లా. ఎందుకు? అటువంటి అజ్ఞాన కాలం మన జీవితాల్లో లేకుండేనా? ఒక్కసారి ఆలోచిద్దాం. అలా యూదులు కూడా ఆ రోజు నమ్మట్లేదు, రిసీవ్ చేసుకోవట్లేదు, పైగా దూషిస్తున్నారు. అటువంటి సమయం, పరిస్థితులు అలా ఉన్నప్పుడు ఏం చేయాలి? ఎలా చేశారు పౌలు? మాదిరిగా చూడండి ఏం చేశారంట. వారు ఎదురాడి దూషించినప్పుడు అతడు తన వస్త్రములను దులుపుకొని మీ నాశనమునకు మీరే ఉత్తరవాదులు. మూల భాషలో ఏంటండి? మీ రక్తం మీ తల మీదనే ఉండును. ఎందుకు? పిలాతు చేతులు కడుక్కున్నాడు. ఈ రక్తం మా మీద, మా పిల్లల మీద ఉండని అని చెప్పి వారు ఒప్పుకున్నారు. మీ నాశనం మీ మీదనే ఉంటుంది అని వస్త్రములు దులుపుకొని అక్కడ ఆగలేదు, కానీ మూవ్ ఆన్ అయిపోయారు. నేనేమంటున్నా తెలుసా? మన ప్రయాణ జీవితంలో కూడా నమ్మలేని ప్రజలను చూసి అక్కడ ఆగి మొత్తుకొని అక్కడ ఆగి ఉండాల్సిన పని ఉందా లేదా? చెప్పండి. లేదని చెప్పండి. అంతే. నువ్వు చెప్పాల్సింది చెప్పు, నువ్వు సాక్షిగా ఉండవలసిన ఏరియాలో ఉండు. యాక్సెప్ట్ చేశారా? చేస్తారు. చేయలేదా? మూవ్ ఆన్. హల్లెలూయా. అక్కడే యాక్సెప్ట్ చేయమని కూర్చొని ఏడ్చి గీ పెట్టి వర్కౌట్ అవ్వదు నానా, అవ్వకపోవచ్చు. ఎలా గుర్తుపట్టాలో చూడండి. మనం అనుకుంటాం యూదులు కదా, వీరు లోకంలో ఉన్నవారు కాదు కదా అని. నువ్వు లోకంలో ఉన్నవారిని ఎలా గుర్తుపట్టాలో తెలుసా? సువార్తను పట్టుకొని లేదా వెలుగును పట్టుకొని లోకంలోనికి వెళ్తున్నప్పుడు నువ్వు గుర్తుపడతావు. వెలుగు సంబంధులైతే కలుపుకుంటారు, కలుస్తారు. లోక సంబంధులైతే దూరంగా ఉంటారు. అంతేకాదు దూషిస్తారు, వేలివేస్తారు. వారికి నువ్వు అర్థంగా
కానీ నీకు వారు అర్థమవుతారు. అంటే ప్రతి అండర్స్టాండింగ్ లెవెల్స్ పెరగాల, వివేకం పెరగాల, గ్రహింపు పెరగాలి. ఇది ఎందుకు ఇలా అవుతుందో అనే స్థాయిలో నిన్ను పెట్టట్లేదు. ఇది ఎందుకు జరుగుతుందో గ్రహింపులో నిన్ను పెడుతున్నారు. ఎంతమందికి అర్థమవుతుంది? అందుకే చూడండి, పౌలు గారు ఒక చోట ఒక మాట్లాడినాడు, నశించుచున్న వారికి ఈ వార్త వెర్రితనంగా ఉంది. అర్థం, తన సువార్తను పట్టుకుని కదులుతున్నాడు. ఎవరెవరికి వెర్రితనంగా అనిపిస్తుందో వారందరినీ చూసి తనకు అర్థమవుతుంది, వీరు నాశనమునకు వెళ్ళడానికి ఉన్న ప్రజలు అని. కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి అయి ఉన్నదని ఎలా చెప్తున్నాడు? అంటే అటు నుంచి వచ్చే రెస్పాన్స్ మీకు అర్థమవుతుందా? అటు నుంచి వచ్చే రెస్పాన్స్ని తను గ్రహిస్తున్నాడండి. కొంతమంది ప్రజలు ఆయన శక్తిని అనుభవిస్తున్నారు, కొంతమంది ప్రజలు ఆయన శక్తిని శక్తిగా చూడగలుగుతున్నారు. ఇదిగో పౌలు చెప్తున్నారు, ఆ ప్రజలు రక్షింపబడబోచున్నవారు అని. ఈరోజు నువ్వు గుర్తుపట్టగలగాలి, నీ ప్రయాణంలో లోకం తన వారిని స్నేహించును. నువ్వు నిజముగా అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకున్నావా? ఫలించడానికి, ఆ ఫలం నిలిచి ఉండడానికి అలా అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకున్నావా? అయితే ఆ ప్రయాణంలో ఇవన్నీ ఎదుర్కొంటావు. విన్న వాక్యం విని విడిచిపెట్టడానికి కాదు, అది ఫలించుటకు. ఫలిస్తున్నావంటే ఖచ్చితంగా లోకంలో నుంచి కొన్ని రియాక్షన్స్ వస్తాయి. అలా వచ్చినప్పుడు నువ్వు ఎలా నిలబడాలి నేర్చుకోవాలి. ఆ రోజు పౌలైతే తను ఎదుర్కొంటున్న వ్యతిరేకతను బట్టి అక్కడ కృంగిపోయి కూర్చోలేదండి. చేస్తున్న పని తన వస్త్రములను దులుపుకొని, మీ నాశనమునకు మీరే ఉత్తరవాదులని, నేను నిర్దోషిని అని ఏం చెప్తున్నారు తెలుసా? ఇక మీదట అన్యజనుల యొద్దకు పోదునని వారితో చెప్పి ఇక మూవ్ ఆన్ అయ్యారు. అర్థమవుతుందా? మొదట యెరూషలేములో నువ్వు సాక్షిగా ఉంటావు, అంటే నీ కుటుంబంలో. ప్రభు అగ్ని వేయ వచ్చి తిని, ఖడ్గము వేయ వచ్చి తిని అని చెప్పినట్టుగానే ప్రయాణం ఉంటుంది. ఒకానొక కుటుంబంలో ఎవరెవరు ఆ వెలుగున కనెక్ట్ అవుతారు వారు కలిసి ఉంటారు, కనెక్ట్ అవ్వలేని వారు వ్యతిరేకంగా మారుతారు. యెరూషలేం తర్వాత నువ్వు ఎక్కడ సాక్షిగా ఉంటావు? యూదయ, సమరయ, అంటే నీ రిలేషన్స్, యూదయ అన్నదమ్ములు, నీ రిలేషన్స్ అందరికీ నువ్వు సాక్షి. అంటే నీకు తెలిసిన నీ విసినిటీలో నిన్ను ఎరిగి ఉన్న ప్రజలు నువ్వు సాక్షిగానే ఉంటావు. తన వారిని స్నేహించును లోకమైతే. అది ఒకవేళ లోక సంబంధులైతే నీతో కలిసి ఉండలేరు, దేవుని సంబంధులైతే కలిసి ఉంటారు. ఈ రెస్పాన్స్ని నువ్వు యాక్సెప్ట్ చెయ్యి. దాని తర్వాత బూదిగంతముల వరకు సాక్షిగా ఉండడానికి నువ్వు బయలుదేరుతావు. హల్లెలూయా.
పౌలు గారి జీవితంలో జరుగుతున్నది అదేనండి. అందుకే చూడండి, ఇక మీదట నేను అన్యజనులకి దగ్గరికి వెళ్తానని మూవ్ ఆన్ అయిపోతున్నారు. ఒక మాట చెప్పిన, ఒకవేళ ఇక్కడ కనుక ఇలా జరగకపోతే అన్యజనుల దగ్గరికి పౌలు వెళ్ళేవాడా? లేదు. కనుక దేవుడు ఎలా పంపిస్తే, ఎటు పంపిస్తే వెళ్ళడానికి సిద్ధపడాలి. ఆమెన్. కానీ అక్కడ పౌలు గారు మాత్రం చూడండి, అక్కడ ఏం కృంగిపోయినట్టుగా మనం చూడట్లా. అక్కడ ఏం చేస్తున్నారో మనకు అర్థమవుతుంది. యాక్సెప్ట్ చేసిన వారు చేస్తారు, లేని వారు లేదు. మూవ్ ఆన్. చెప్పండి ఆ మాట. మూవ్ ఆన్ అంతే. ఇక్కడే ఆగి ఒకసారి ప్రార్థన చేద్దాం. ఎందుకంటే ఈ ఆర్గనైజేషన్కి దేవుడు ఇచ్చిన ప్రత్యేకమైన వాగ్దానం, ఈ సంవత్సరం మనం రిసీవ్ చేసుకుంటున్న అపాయింట్మెంట్ ఆర్డర్ ఇది. దీనిలో మనం ఇలా ప్రయాణం ఉండబోతుంది. సో ఒక ప్రిపరేషన్ని దేవుడు ఇస్తున్నారు. మనందరికీ ఇవి అర్థం కావాలి. అప్పుడే మన ప్రయాణంలో ప్రశ్నలు ఉండవు. ఆమేన్. అందుకే ప్రార్థన చేద్దాం. హృదయాల్ని సిద్ధపరచుకుందాం. ప్రార్థన అందుకోండి ఎవరైనా. మంత్రమైన దేవాయుధ కలశమైన మమ్మల్ని సజ్జులకులో తీసుకుని వచ్చి ప్రభా నాయన ఇస్రాజను ఆకును నాయన ఎసి అని ప్రతిపాదనలను నాయన మాకు బయలుపరుస్తున్న దేవానికి వందనాలు. నాయన ఇచ్చిన ఈ సంస్థ, నాయన స్థాపించిన ఈ సంస్థను నాయన నడిపిస్తున్న విధానమును నాయన తీరుతెన్నులన్నింటినీ మాకు బయలుపరుస్తున్న దేవానికి వందనాలు. అవును నా తండ్రి. పౌలు గారు అన్నాడు, నా తండ్రి ఎంతో నా తండ్రి వేసే ఆశతో భారంతో నా తండ్రి వేసే సైనికుల గంతులు ఈ సువార్త సేవ చేసినప్పుడు ప్రభా అంగీకరించబడిన వాళ్ళని చూసి వాళ్ళ ఏర్పాట్లో ఉన్న వారిని గుర్తిస్తూ, అంగీకరింపని వారిని వారి హృదయ కాఠిన్యానికి వదిలిపెడుతూ ప్రభా తన అన్యజనుల వైపు వెళ్ళిపోయారు. కానీ తన ప్రయాణాన్ని మాత్రం ఆయన వారు ఎక్కడా కూడా ఆపలేకపోయారు. నాయన ఏసియా ఆ తిరస్కారములు కానీ నాయన ఆ నిందలు కానీ ఏవి కూడా ఆయన ప్రయాణంలో నాయన ఏసియా ప్రభావితం చేయలేకపోయాయి. అలాగనే యెరూషలేములో యూదయలో నాయన మరి అన్ని జిల్లాల్లో కూడా తన సాక్షిగా ఉంటూ బలమైన సువార్తను నాయన నీ వాకును ప్రబలముగా నాయన ప్రచురిస్తూ వచ్చారు ప్రభా. ఆయన అలాగునే మేము కూడా ప్రభా నాయన ఎటువంటి పరిస్థితులు అయినా నీ కొరకు ఫలిస్తూ ప్రభా నా తండ్రి ఏసియా ప్రజల రెస్పాన్స్ కాకుండా నీవు ఇచ్చిన అపాయింట్మెంట్ ని బట్టి మేము పని చేయడానికి మాకు సాయం చేయండి. ఎక్కడ నిరసించిపోక ఆయన నిందలు శ్రమలు హింసలకు నాయన ఏసియా మేము నాయన ఏసియా మరి కుంగిపోకుండా జనులు నాయన ఏసియా పొగడతలు నాయన వర్షం కురిపిస్తున్నప్పుడు మేము పౌలు వలె వాటిని నాయన అస్సలు దులుపుకునే వారుగా మేము ఉండులాగా సాయం చేయండి. నీ వాక్యంలో మాత్రం రిసీవ్ చేసుకోకపోతే వారి దగ్గరే నాయన ఏసియా దులిపేసి మీరు మీ కఠిన హృదయానికి మీరే బాధ్యులని చెప్పి వచ్చేసారు ప్రభా. నేను యెరూషలేములో యూదయలో నాయన ఏసియా ఎలాగైతే నాయన సాక్షిగా నిలబడ్డారు, కూడా మా స్వగృహంలో మా సహోదరుల మధ్యలో మేము సాక్షిగా నిలబడడానికి మా కృపనివ్వండి. మీరే బలపరచండి ప్రభా నాయన ఏసే. మేము ఎక్కడా కూడా ప్రభా నాయన వాక్యం సువార్తలను గ్రాంటెడ్ గా తీసుకోకుండా ప్రభా మా సొంత పనులకు ఉపయోగించకుండా జనుల ఫేవర్ కొరకు ప్రాకులాడకుండా ప్రభా మరి అనేకమైన వ్యతిరేకతలు శ్రమలు వస్తున్నప్పుడు ఇవి తగినవే అని నీ ప్రయాణంలో ఇవన్నీ పార్ట్ అని మేము గ్రహించుకొని పాజిటివ్ మైండ్ తో దాన్ని రిసీవ్ చేసుకోవడానికి కృపణీయని యేసునామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. మరి చూడండి, ఇక మీదట నేను అన్యజనుల యొద్దకు పోదును అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళి దేవుని యందు భయభక్తులు కలిగిన తీతియు యూస్తు అను ఒకని ఇంటికి వచ్చాడట. మరి అతని ఇల్లు ఏమో సమాజ మందిరానికి ఆనుకుని ఉందట. అక్కడ ఏం జరిగిందండి? ఆ సమాజపు మందిరపు అధికారి అయిన క్రీస్పు తన ఇంటి వారందరితో కూడా ప్రభువునందు విశ్వాసం ఉంచెను. హల్లెలూయా. వింటున్నారా? దూషించిన జనాంగంను చూచాం,
ఇప్పుడు ఎవరిని చూస్తున్నాం? విశ్వసిస్తున్న వారిని చూస్తున్నాం. ఆమేన్. విశ్వసించిన వారిలో ఎవరున్నారండి? సమాజ మందిరపు అధికారి. హల్లెలూయా. ఎంత వ్యత్యాసం ఉందో చూసారా? ఒక పక్కన దూషించిన జనాంగం, వారి మాటలు, వారి కోపం, వారి ఎక్స్ప్రెషన్ అర్థమైందా? ఇప్పుడు విశ్వసించిన వారి యొక్క ఎక్స్ప్రెషన్ ఇప్పుడు అర్థం చేసుకోండి ఎలా ఉండి ఉంటుంది. అంతే, విశ్వసించిన వారికి దొరుకుతుంది. ఆమేన్. ఇంకా అక్కడ మరియు కొరింథీయులలో అనేకులు విని విశ్వాసముంచి బాప్తిస్మం పొందిరి. ఆమేన్. వినేవారు ఉంటారు, విశ్వాసం ఉంచేవారు ఉంటారు, దూషించేవారు, వ్యతిరేకంగా ఉండేవాళ్ళు ఉంటారు. ఈ ప్రయాణం ఇలాగే ఉంటుందని గ్రహించి ప్రిపేర్ అవుదాం. చెప్పండి, ఒకరితో ఒకరు ప్రిపేర్ అవుదామని. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ఇక్కడనే ఆగి ఈరోజు మనం ప్రార్థన చేసుకుందాం. ఇది ఒకనాటికి సరిపడా ప్రిపరేషన్ కాదు నాన్న, మిగిలిన ప్రయాణం మొత్తానికి సరిపడా ప్రిపరేషన్ ఇది. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం అక్క.